వాడు అలా మారడానికి కారణం ఏంటి అని చెప్పేసి కొన్ని అంటే అందమైన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడి సో నాతో ఒక ఫోటో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు. ఆ రోజు నుంచి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కాల్ చేయడం, అది భయపడి అమ్మాయి మళ్ళీ వాళ్ళతో వెళ్ళడం ఇలా జరుగుతుందన్నమాట. సొంత వాళ్ళకు కూడా చెప్పకుండా, అమ్మ నాన్న కూడా చెప్పకుండా, వాళ్ళ అన్నకు కూడా చెప్పకుండా దాచిపెట్టింది అనమాట. అన్నీ మీకు తెలుసా అని చెప్పేసి అకౌంట్ నుంచి మెసేజ్ చేశారు. తెలుసమ్మా, మాది 2 years లవ్ అని చెప్పేసి అన్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ AIOD లేటెస్ట్ విజన్ తెలుగు అండ్ వెల్కమ్ టు మై ఎపిసోడ్ 3 ఆఫ్ ట్రైబల్ ఫ్యాక్ట్స్. గైస్, మీరందరూ జనరల్గా ఏమని థింక్ చేస్తూ ఉంటారు? రిమోట్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అంటే అందరూ చాలా మంచి వాళ్ళే ఉంటారు, అమాయకులు ఉంటారు అనుకుంటారు కదా. కానీ ఇది ముమ్మాటికి అబద్ధం అనమాట. రీసెంట్ గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఏరియాలోనే. అది రీసెంట్ థింగ్ కాదు, అంటే రీసెంట్ గా బయటపడింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక హెరాస్మెంట్ కి సంబంధించింది అండ్ బ్లాక్ మెయిల్ లాంటిది. అండ్ కొన్ని సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది, కానీ రీసెంట్ గానే బయటపడింది. దాని గురించి ఈ రోజు మీతో చెప్తాను. ఆ బ్లాక్ మెయిల్ చేసిన అబ్బాయి ఎవరైతే ఉంటారో వాడి యొక్క ఇమేజ్ నేను బ్లర్ గా పెడతాను. అలాగే ఎటువంటి కమిట్మెంట్ అది, అసలు దాని వెనకాల ఉన్న అజెండా ఏంటి, దాని వెనకాల ఉన్న ఫోకస్ ఏంటి, వాడు అలా మారడానికి కారణం ఏంటి అని చెప్పేసి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను యాక్చువల్ గా కాలేజ్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు, కాకపోతే ఏరియా నేమ్ చెప్తాను. అదేంటంటే చింతపల్లి అండ్ లంబసింగి సరౌండింగ్ లో ఉన్న జూనియర్ ప్రభుత్వ కళాశాల అనమాట. అతను యాక్చువల్ గా సెకండ్ ఇయర్ లోనే డ్రాప్ అవుట్ అయిపోయాడు అనమాట. సో అతను బయటకి రూమ్ తీసుకున్నాడు. అంటే అందమైన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడి సో నాతో ఒక ఫోటో తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అడుగుతాడు. సో అడిగిన తర్వాత ఎవరైనా సరే ఫ్రెండ్స్ అన్నాక అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఫోటో ఇవ్వడంలో ఎటువంటి వెనకడుగు వేయరు కదా. సో మన ఫ్రెండే కదా అని చెప్పేసి అతనితో క్లోజ్ గా నుంచిన ఫోటో దిగితే ఆ ఫోటోని వాడు వాళ్ళ పేరెంట్స్ కి చూపించి ఇది నా లవర్ అని భయపెడతాను అని చెప్పేసి, వాళ్ళ రిలేటివ్స్ చూపించి ఇది నా లవర్, నాతో ఇలా తిరిగింది, నాతో ఇలా ఉంది అని చెప్పేసి నేను మీ వాళ్ళతో చెప్తాను, నువ్వు నాతో వచ్చి నాతో లొంగిపోవాలి, నేను ఎక్కడ పిలిస్తే అక్కడ రావాలి, అండ్ మంచి ఫ్రెండే కదా అని చెప్పేసి ఏ అమ్మాయి అయినా సరే ఏ అబ్బాయి అయినా సరే ఫోటో దిగుతారు. సో ఈ అమ్మాయి కూడా ఏం చేసింది, అతను మంచి అబ్బాయే కదా, మా ఫ్రెండే కదా, తెలిసిన అబ్బాయే కదా, మా కాలేజ్ మేట్ అనుకుని అదంతా క్లోజ్ గా ఫోటో దిగింది అనమాట. అంటే పక్కన నిలబడి, క్లోజ్ అంటే మరి ఎక్కువ ఊహించుకోవద్దు. ఆ ఫోటో ఎప్పుడైతే ఇచ్చిందో ఆ అమ్మాయి జీవితంలో చెడు రోజులు స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆ రోజు నుంచి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కాల్ చేయడం, నేను మీ ఇంటి వెనకాలే ఉన్నాను, మీ ఇంటి పక్కనే ఉన్నాను, నువ్వు గానీ నాతో రాకపోతే ఈ ఫోటో చూపించి ఇంకా ఎన్నో ఫొటోస్ ఉన్నాయి, మేము అక్కడ తిరిగాం ఇక్కడ తిరిగాం అని చెప్పేసి లేనిపోని చెప్తాను అని భయపెట్టడం. అది భయపడి అమ్మాయి మళ్ళీ వాళ్ళతో వెళ్ళడం ఇలా జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఆ ఫోటోని వీడు అడ్వాంటేజ్ గా తీసుకుని ఏం చేస్తున్నాడంటే, నువ్వు నన్ను లవ్ చేయకపోతే నేను మీ ఇంటికి వచ్చి ఈ ఫోటో చూపించి, నువ్వు నాతో దిగిన ఫోటో ఉంది కదా ఆ ఫోటో చూపించి మా మధ్య మొత్తం అయిపోయింది అని చెప్పేసి గొడవలు చేస్తాను, మొత్తం నేను లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేసి నీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తానని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆడికి భయపడి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సొంత వాళ్ళకు కూడా చెప్పకుండా, అమ్మ నాన్న కూడా చెప్పకుండా, వాళ్ళ అన్నకు కూడా చెప్పకుండా దాచిపెట్టింది అనమాట. అది కూడా ఎలా తెలిసిందనుకున్నారు? సో దీన్ని కనిపెట్టడానికి అమ్మాయి సైడ్ చుట్టాలు అండ్ ఆ బంధువులు కొంతమంది తెలివైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ అమ్మాయి ఫ్రెండ్ యొక్క ఐడిని క్లోన్ చేశారనమాట. ఇన్స్టాగ్రామ్ ఐడిని క్లోన్ చేసి ఈ బాధలకు గురవుతున్న అమ్మాయి ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి ఫ్రెండ్ లాగా ఒక ఐడి క్రియేట్ చేసి వాడికి మెసేజ్ చేశారనమాట. హాయ్ అన్నయ్య ఎలా ఉన్నావు అని చెప్పేసి మెసేజ్ చేశారనమాట ఈ క్లోన్ అకౌంట్ నుంచి. ఆ అబ్బాయి రిప్లై ఇచ్చాడు, నేను చాలా బాగున్నానమ్మా, ఏం చేస్తున్నారు అంటే, అన్నయ్య మీకు తెలుసా అని చెప్పేసి అకౌంట్ నుంచి మెసేజ్ చేశారు. తెలుసమ్మా, మాది 2 years లవ్ అని చెప్పేసి అన్నాడు. అప్పుడేమో అవునా అన్నయ్య, అయితే ఫోటో పెడతారా మీరిద్దరు కలిసి దిగింది అని చెప్పేసి ఈ అకౌంట్ నుంచి మెసేజ్ చేశారనమాట. అప్పుడు పక్క నిలబడి ఉన్న ఫోటో ఏదైతే ఉందో దాన్ని వీడి సెండ్ చేశాడు. ఆ ఫోటో సెండ్ చేసేంత వరకు కూడా ఈ అమ్మాయి బయటపడలేదు. ఎందుకంటే వాడు ఏ క్షణాన్ని ఇంటికి వస్తాడు, ఏ క్షణాన్ని అమ్మ నాన్నల ముందు వచ్చి పరువు తీస్తాడు, లేనిపోనివి చెప్పేసి నా పరువు తీస్తాడు, నా చావుకు కారణం అవుతాడని భయపడి ఎవరికి చెప్పకుండా ఉండింది. కానీ అతనే స్వయంగా ఈ క్లోన్ అకౌంట్ నుంచి ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి ఈ ఫోటో పెట్టగానే ఈ అమ్మాయి ఓపెన్ అయిపోయింది అనమాట. నాకు ఇలా ఒక సంవత్సరం నుంచి టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి ఓపెన్ అయిపోయింది. అప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే ఉంటారో అతనికి ఫుల్గా వార్నింగ్ ఇచ్చి అతని మీద FIR బుక్ చేసి మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేస్తే బాగోదని చెప్పేసి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో గైస్, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ గిరిజన అబ్బాయిలు గిరిజన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అందరూ మంచివాళ్ళు కాదు, చాలా మంది అమాయకులు ఉంటారు, చాలా మంది కన్నింగ్ మైండ్ సెట్ కలిగి ఉంటారు అనమాట. సో గిరిజనులే కదా, రిమోట్ ఏరియాస్ లో బతుకుతూ ఉంటారు, చాలా అమాయకమైన జీవితాలు అని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. ఒక్కో ఏరియాలో ఒక్కో సైకోఫెలో తిరుగుతూనే ఉంటాడు. అతను ఎడ్యుకేటెడ్ అయి ఉంటాడు, అతనికి 20 years కూడా మాక్సిమం ఉండవు అనమాట. అతను ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నాడు. ఈ సైకో ఎవరైతే ఉంటారో ఇతను ఇబ్బంది పెట్టింది ఒక్క అమ్మాయిని మాత్రమే కాదు, 2-3 వరకు ఉంటారనమాట. ఆ అబ్బాయి ఒక సైకో అని, అతనితో ఫోటో దిగేంత వరకు చాలా నార్మల్ గా, చాలా పద్ధతిగా, నీట్ గా, నిజాయితీగా, మంచి అబ్బాయిలాగా మాట్లాడతాడని, ఫోటో దిగిన తర్వాత ఈ ఫోటో అందరికీ చూపిస్తానని, నువ్వు నేను ఎక్కడ పిలిస్తే అక్కడ రావాలని, లేకపోతే మీ ఇంటి దగ్గర వచ్చి ఈ ఫోటో చూపించి లేనిపోనివి చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళ ముందు, మీ ఊర్లో వాళ్ళ ముందు పరువు తీస్తానని బ్లాక్ మెయిల్ చేసి అందరినీ ఎక్కడ పడితే అక్కడ రప్పించుకోవడం ఇతని పని అని చెప్పేసి అతని దగ్గర బాధితురాలు ఎవరైతే ఉంటారో ఒక 2-3 అమ్మాయిలు స్వయంగా చెప్పడం జరిగింది. వాళ్ళెవరిని కూడా ఈ వీడియోలో నేను మెన్షన్ చేయట్లేదు, వాళ్ళ ఫొటోస్ ని కూడా నేను ఏమాత్రం చూపించట్లేదు. అండ్ 2 చూపిస్తాను మీకు. ఒకటి అబ్బాయి బ్లర్ ఫోటో అండ్ FIR ఫైల్ చేసిన ఒక ప్రూఫ్ మీకు చూపిస్తాను. అండ్ అంతకు మించి నేను ఏమీ చూపించదలుచుకోలేదు. సో గైస్, చూసారు కదా ఏమేమి
జరుగుతున్నాయి గిరిజన గ్రామాల్లో. ఇది ఒక ఫ్యాక్ట్ అనమాట. నేను యాక్చువల్గా ట్రైబల్ ఫ్యాక్ట్ అనే సిరీస్ నడుపుతున్నాను కాబట్టి నేను ఇది చెప్తున్నాను. లేకపోతే ఇది నేను చెప్పేవాడినే కాదు, ఎందుకంటే సొంత ట్రైబల్ ఏరియాస్ గురించి ఎవరు అలా చెప్పుకోరు కదా. సో అండ్ కొన్ని ట్రైబల్ ఏరియాస్లో మాత్రమే మంచి వ్యక్తులు ఉంటారు. అండ్ అందరూ మంచి వాళ్ళు కాదు, చాలా మంది ఒక కన్నింగ్ మైండ్ సెట్ అండ్ క్రిమినల్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. సో ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ఎవరి మీద ఒక జాలి చూపు చూడకండి. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు నార్మల్ ఫోటో అడిగినా కూడా వాళ్ళతో ఇవ్వద్దు, సెల్ఫీ అడిగినా కూడా ఇవ్వద్దు. మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీ ఫొటోస్ అప్లోడ్ చేయడం కానీ, లేకపోతే రకరకాలుగా రీల్స్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దని చెప్పేసి చాలా మంది చెప్తూనే ఉంటారు. కానీ అమ్మాయిలు చేసేది చాలా టేకిటేజ్ చేస్తూ ఉంటారు అనమాట. అమ్మాయిలు చాలా ఈజీగా దీన్ని తీసుకుంటారు. జనరల్ గా పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్లో కానీ కాలేజీలో కానీ అవేర్నెస్ కల్పించి ఓటీపీ షేర్ చేయొద్దు అని ఎలాగైతే చెప్తారో, మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఫోటో ఇవ్వద్దు. అతను బాగా తెలిసిన వ్యక్తి అయినా సరే పక్క వాళ్ళతో నిలబడి ఫొటోస్ దిగొద్దు. మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బైక్ ఎవరైనా ఆపి మీకు లిఫ్ట్ ఇస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళ బైక్ పొరపాటున కూడా ఎక్కొద్దు అని చెప్పేసి పోలీస్ వాళ్ళే స్వయంగా చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పినా కూడా గిరిజనులు అయితే వినే రకం కాదు. పోలీస్ వాళ్ళే స్వయంగా చెప్పాలి. ఎందుకంటే గిరిజన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల మాటలు చాలా తక్కువగా వింటారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి తామే తెలివైన వాళ్ళమని, సో మేము చదువుకుంటున్నాం కాబట్టి మాకే అన్నీ తెలుస్తాయి, మా తల్లిదండ్రులు చదువుకోవట్లేదు కాబట్టి వాళ్ళకేమీ తెలియదు అన్న భ్రమలో ఉంటారు. కానీ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇవి వాళ్ళకి తెలియదు అనమాట. ఎవరైనా లిఫ్ట్ ఇస్తున్నారు అంటే నడవడం వేస్ట్ అని చెప్పేసి, మాకు తెలిసిన వ్యక్తే కదా, మా కాలేజ్ మేటే కదా, స్కూల్ మేటే కదా అని చెప్పేసి ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే మంచోళ్ళు ఉంటారు, అందరూ మంచోళ్ళు కాదు. సో వాళ్ళు బైక్ ఆపకుండా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే మీరు ఆ టైంలో ఎవరికైనా ఇమీడియట్గా ఫోన్ చేయగలుగుతారా? వాళ్ళ ఫోన్లు కూడా లాగేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే మీరు దేవుళ్ళు కాదు కాబట్టి మీకేం తెలియదు. మీరు లిఫ్ట్ ఇస్తున్నాడే అనుకుంటారు. వాళ్ళు ఏ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారో మనకి అస్సలు తెలియదు. వాళ్ళకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయో, వాళ్ళకి ఎలాంటి వ్యసనాలు ఉన్నాయో మనకు అస్సలు తెలియదు. అండ్ ఈ ఎపిసోడ్ 3 మీకు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది డెఫినెట్గా నాకు తెలియజేయండి. అండ్ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫర్ AI డిలైట్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు నా వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయన్నమాట. అండ్ బెల్ ఐకాన్ క్లిక్లో పెట్టుకోండి, సో దట్ నేను చేసే ప్రతి వీడియో, ఫ్యూచర్లో పెట్టబోయే ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా చేరుకుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.